ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభములను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వాదకరంగా నడిపించాలని ప్రభువు నామములు నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. నేను పాస్టర్ విజయ్ భాస్కర్. మరి రండి మనమందరం కలిసి దేవుని లేఖన భాగాన్ని ధ్యానం చేసి దేవుని యొక్క మహిమలో నడుచుకుందాం, దేవుని కృపలో ప్రయాణం చేద్దాం. అందుకొరకై కీర్తనల గ్రంథము 21వ కీర్తన 21 చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగేను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఒక్క చరణాన్ని మనం ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఇక్కడ రక్షణను గురించి దేవుడు మాట్లాడుతూ ఆ రక్షణ ఏం చేసిందంటే మనిషికి మహిమను తీసుకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అంతేకాకుండా గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఈ రక్షణను ఎప్పుడైతే మనిషి పొందుకున్నాడో, క్రీస్తు శ్రమపడి సెలువులో వేలాడి తన రక్తమును చిందించడము ద్వారా ఏం చేయబడిందంటే మనకు రక్షణ అనుగ్రహించబడింది. ఏ భేదము లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్న కారణాన్ని బట్టి యేసుక్రీస్తు మానవ రూపిగా మన నిమిత్తమై సిలువ మ్రాను మీద ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడుగా తిరిగి లేచి ఆయన పరలోకంలోకి వెళ్ళి త్వరలో రానై ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు సిగ్గుపడడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన యందు నీకు విమోచన దొరుకుతుంది, కృప దొరుకుతుంది, సమాధానం నెమ్మది, ఆరోగ్యం, ఆయుష్ను దేవుడు ఇచ్చేవాడు. మరి ఉదయం వేళ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ క్రీస్తు నిన్ను దర్శించేవాడు, దీవించేవాడు, రక్షించేవాడు, ఆశీర్వదించేవాడు. గనుక ఆయన రక్షణ నీకు ఇచ్చాడు. ఆ రక్షణ నువ్వు పొందాలి. చాలామందికి జీవితంలో సమాధానం, నెమ్మది లేకుండా ఉండడానికి కారణం, మరి ఈ మధ్య కొంతమంది ఈ యొక్క 2 మాసాలు చాలామంది సమాధానం లేకుండా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినారు. మీ అందరికీ తెలుసు, మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. వారు చదువుకున్నవారు, గొప్ప స్థితిలో ఉన్నవారు, మరి వారు మనశ్శాంతి లేక. కాబట్టి మరి మనిషి అన్నీ కావాలని కోరుకుంటాడు, కానీ శాంతి, సమాధానం, నెమ్మది దొరికేది, ఆరోగ్యం, ఆయుష్ దొరికేది నీకు దేవుని సన్నిధిలో మాత్రమే అని నేను తెలియజేస్తూ ఉన్నాయి, లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి రక్షణ పొందకుండా నువ్వు సుఖంగా జీవించలేవు. నీకు రక్షణ లేకుండా దేవుని యొక్క క్రైస్తవుడైన నీవు మారుమనసు పొంది రక్షింపబడాలి. నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించాలి. హల్లెలూయా. ఎందుకంటే నీ పాపములను తీసివేయడానికి యేసు ప్రభువారు సిలువ మ్రాను మీద చనిపోయాడు. కాబట్టి యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మరి నీకు సమాధానం లేకపోయినట్లయితే అది నీకు సమాధానాన్ని ఇస్తుంది. హల్లెలూయా. నీకు నెమ్మది లేనట్లయితే అది నెమ్మదిని నీకు ఇస్తుంది. హల్లెలూయా. నీకు సంతోషం లేనట్లయితే యేసు ప్రభువారు ఇచ్చేటటువంటి రక్షణను పొందినట్లయితే నీకు అది సంతోషాన్ని ఇస్తుంది. మెరుగుగా మనం డాక్టర్లను సంప్రదిస్తాము, మెడిసిన్ వాడతాము, మరి సర్జరీస్ చేసుకోవాల్సిన వారు సర్జరీస్ చేసుకుంటారు. కానీ అందులో కూడా దేవుని కృపచేత ఆయన మనల్ని నడిపించేవాడే ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి దాంట్లో దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని కృప మనకు అవసరమై ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీవు ఈ దినాన ఏ సమస్యలో ఉన్నప్పటికీ, ఏ విధమైన ఇబ్బందులు, ఆటంకాల్లో ఉన్నప్పటికీ, లేమి, అశాంతిలో ఉన్నప్పటికీ, అనారోగ్యం కలిగి ఉన్నావా, వెంటనే మోకరించి ఆయన ఇచ్చే రక్షణను ఆహ్వానించు. మరి మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిసం పొందు, దేవుని రక్షకుడిగా తెలుసుకో. ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో నీకు దేవుడు తన మహిమను ఆపాదిస్తాడు, అంటే నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే దీవెన, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఇప్పుడు చాలామంది ఆశీర్వదించబడ్డానికి లేమిలో ఉన్నవారు కారణం ఏంటంటే వారిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు, వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, వారికి గౌరవమును, ప్రభావములను ధరింపజేస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకొని రక్షింపబడతావో
ఆయన నీ యొక్క సంతానాన్ని దీవిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకున్న దాన్ని దీవిస్తాడు. మరి నీ పాడి పంటను, గొడ్డు గేదెను, నీ చేతులు ఏదైతే ఉందో దేవుడు దాన్ని దీవిస్తాడు. మీ పిల్లలకు చదువుల్లో సహాయం చేస్తాడు. మరి నీ ఆరోగ్యం క్షీణించకుండా తన కృపను అనుగ్రహించి నిన్ను బలపరిచి నడిపిస్తాడు. అంతేకాకుండా నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దర్శించి రక్షించునుగాక. మరి మరొక సందర్భంలో కలుసుకుందాం. మరి విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. తదుపరి నోటిఫికేషన్ మీకు అందడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అందరికీ వందనాలు. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.